ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 9 అవుతుంది మామ. ఈ రోజు అయితే మేము ఏ మార్కెట్కి వెళ్ళలేదు, ఎందుకంటే మన దగ్గర నేను ఇంకా పుచ్చకాయ మిగిలిపోయింది. 400 కిలోలు పుచ్చకాయ వేసాం కదా, దాంట్లో ఒక 130 కిలోలు పుచ్చకాయ అయితే అమ్మే మామ. ఇంకా 270 కిలోల వరకు అయితే అలాగే ఉంది. ఆ పుచ్చకాయ మనకి ఈ రోజు అయితే అమ్ముదామని చెప్పి, అంటే 270 కిలోలు అంటే బండి అంతా సరుకుంది కదా, మార్కెట్కి వెళ్ళినా ఇంకో సరుకు వేయడానికి అయితే ప్లేస్ ఉండదు, అందుకే ఇంక ఇదే ఉంచేసాం. ఆ 130 కిలోలకే మనకి కొన్న డబ్బులు అయితే అయిపోయినాయి మామ. మనకి ఇప్పుడున్న సరుకు అంతా కూడా మిగిలే. ఇప్పుడు బండిలో ఎంత సరుకు ఉందో అంత సరుకు కూడా ఎంత అమ్ముకుంటే అంత మనకి మిగిలే. ఈ 270 కిలోలు కూడా ఆ 130 కిలోలకి డబ్బులు అయిపోయినాయంటే మనకి పుచ్చకాయ ఎలా పడిందంటే కేజీ వచ్చి 7 రూపాయలు అయితే పడింది. నన్ను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కేజీ వచ్చి 7 రూపాయలు పడింది మనకి మార్కెట్లో. మనం అయితే 25 రూపాయలు కేజీ చేసేది అమ్ముతున్నాం. అంటే మనం లెక్కేసి అమ్ముతున్నాం. 2 రోజులు అమ్మాలి కదా, మరి నిన్న ఈ రోజు అమ్మాలి, మా ఆటోకి జీతాలు ఇవన్నీ తీయాలి కాబట్టి మనం అయితే 25 రూపాయలు చేసి అయితే అమ్ముతున్నాం ఈ పుచ్చకాయ. దానివల్ల మనకి డబ్బులు అయితే నిన్న అయిపోయినాయి, ఈ పుచ్చకాయ అయితే మిగిలింది. ఈ రోజు ఈ పుచ్చకాయ మొత్తం అయిపోతే మనకి కనీసం ఒక 5 నుంచి 6 వేలు అయితే మిగులుతుంది 2 రోజులకు కలిపి. అంటే రోజుకు 3 వేలు చొప్పున అయితే మిగులుతుంది ఇద్దరు మనుషులకి 2 రోజులు. ఎల్లంతలకి అయితే దండం పెట్టుకుని మేమైతే చెరువు కట్ట మీదకి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ చెరువు కట్ట మీద ఏంటంటే మనం ఫ్రూట్స్ అమ్మడానికి అయితే పర్లేదు, వెజిటేబుల్స్ పెట్టుకుంటే మాత్రం గొడవ. ఫ్రూట్స్ అయితే మాత్రం అమ్ముకోవచ్చు, వెజిటేబుల్స్ అయితే అమ్మకూడదు. ఇక్కడ అదొక రూల్, ఇక్కడ గవర్నమెంట్ రూల్ అది. అదే గవర్నమెంట్ రూల్ అంటే ఇక్కడ లోకల్లో మార్కెట్ మున్సిపాలిటీ రూల్ అవన్నీ కూడా. ఫ్రూట్స్ అయితే అమ్ముకోవచ్చు, వెజిటేబుల్స్ అయితే అమ్మకూడదు. అందుకని మనం అయితే వెజిటేబుల్స్ అయితే అసలు అక్కడ మానేసిన దగ్గర నుంచి కూడా బండి అయితే ఇప్పటివరకు కట్ట మీద అయితే నేను పెట్టలేదు. కానీ వ్యాపారాలు అయితే నార్మల్గానే జరుగుతున్నాయి మామ. కొంతమంది అయితే పెట్టుకుని అమ్ముకుంటున్నారు. మనకైతే ఈ యూట్యూబ్ ఉండడం వల్ల అమ్మడానికి అయితే అవ్వట్లేదు. మళ్ళీ మనం అమ్ముకుని యూట్యూబ్లో వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ ఎవడో చూస్తానే మీకు చెప్పాం కదరా నువ్వు మళ్ళీ కట్ట మీద బండి పెట్టేవేంటి అంటాడని చెప్పి చిన్న ఒక భయమే అనుకోండి, ఇంకా భయమే అది. దానివల్ల నేనైతే బండి అయితే పెట్టట్లేదు. అదే కాకుండా మళ్ళీ మనం పెట్టిన దగ్గర నుంచి కూడా అది మంత అయితే పోతే మళ్ళీ ఇంకొకరైతే మళ్ళీ తయారవుతారు, బళ్ళు అయితే ఇంకా పెరుగుతాయి. అందుకనే ఇంకా ఎందుకులే అని చెప్పి నేను కూడా వదిలేసాను. బయట ఎక్కడైనా చూస్తున్నాను మా సైట్ కానీ షాప్ కానీ ఏదైనా రెంట్కైతే చూసుకుంటున్నాను నేను కూడా బండి పెట్టుకోవడానికి. దాని బయట బండి అయితే పెట్టుకుని అమ్ముకుందాం అని చెప్పి నేనైతే తిరుగుతున్నాను. పుచ్చకాయ అయితే తీసుకొచ్చి పాయింట్లు అయితే బండి పెట్టేసామో చెరువు కట్ట మీద. కాయ చూడమో ఎంత ఉందో, ఇది బాహుబలి కాయ. ఇది అంటే ఇది కాయ వచ్చి 6 కిలోలు వచ్చింది. 6 కిలోల కాయ అంటే అసలు భలే ఉందా కాయ కూడా చూడడానికి. 6 కిలోల కాయ ఇప్పటివరకు మనం వేసిన బండి మీద 6 కిలోల కాయ అంటే ఇప్పటివరకు లేదు. బండి మీద వ్యాపారం అయితే మాత్రం అలా జరుగుతుంది. క్లైమేట్ అయితే ఇంకా కూల్గానే ఉంది. కూల్గా కాదు, చాలా చలిగా ఉంది. మార్నింగ్ 10 అవుతుంది. ఈ 10కే చాలా చలిగా అయితే ఉంది వాతావరణం అయితే. అయినా కానీ కాయ అయితే మాత్రం స్లోగా పోతుంది. నిన్న ఉన్నంత స్పీడ్ అయితే లేదు. నిన్న మనం 2ంటికి పెట్టినా కానీ నైట్కి వ్యాపారం 3200 అయితే అమ్మింది. కానీ ఈరోజు అయితే చాలా స్లోగా ఉంది మా. స్లోగా అంటే మనం బండి పెట్టి కూడా ఒక గంటన్నర అవుతుంది అంతే. జనం అయితే అలా ఒకటి కింద అయితే వస్తున్నారు. మనకి కూరగాయల వ్యాపారం చేసి ఫ్రూట్స్ ఎలా ఉందంటే ఊసిపోవట్లేదు మా వ్యాపారం అయితే. అదే కూరగాయలకి ఎలా ఉంటుందంటే కస్టమర్ ఎవరో ఒకరు అలా వస్తూనే ఉంటారు, మనకు అలా వేస్తూనే ఉంటాం, వాళ్ళతో మనకి టైం పాస్ అవుతూ ఉంటుంది. మనకి వ్యాపారం జరుగుతూ ఉంటే టైం కూడా తెలియదు. కానీ పుచ్చకాయ అయితే మాత్రం అలా కాదు. పుచ్చకాయనే కాదు, ఫ్రూట్స్ అన్నీ కూడా అంతే. మనకి వ్యాపారం ఎలా ఉంటుందంటే కొంచెం విసుగొస్తూ ఉంటుంది. జనం రారు, వచ్చిన వాళ్ళు ఏమో పెద్ద వ్యాపారం కాదు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, ఒక 2 కేజీల కాయ తీసుకుంటారు, ఒక 60 రూపాయలు వ్యాపారం. మళ్ళీ ఇంకొక గంట వరకు కూడా ఎవరు రారు. ఆ వచ్చిన వాళ్ళు ఏమో ఇంక ఇలాగా కేజీ బయట 10 రూపాయలకి ఇస్తున్నారు కదా, 5 రూపాయలకి ఇస్తున్నారు కదా అని అడుగుతారు ఇలా కొంతమంది అయితే. మనం ఏం చేయలేము. ఇంకా మా దగ్గర అయితే 25 రూపాయలు రేట్ అనేది చెప్తాం, వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. అలా ఉంటుంది మా వ్యాపారం అయితే. మనం అదే 10 రూపాయలకి ఇచ్చామనుకో, బయట 5 రూపాయలకి ఇస్తున్నారు కదా అని అడుగుతారు. అదే మనం 5 రూపాయలకి ఇచ్చామనుకో, బయట ఉత్తని ఇచ్చేస్తున్నారు కదా, మీరేంటి డబ్బులు కమ్ముతున్నారు అంటారు. జనం ఎలా ఉంటారంటే అలా ఉంటారు. బయట మీ కాయలు వేరు, మన దగ్గర ఉన్న కాయ వేరు. చెప్తే అర్థం కాదు. ఇప్పుడు మీకు ఇది 7 రూపాయలు పడింది కదా కాయ, నాకు ఇదే కాయ ఇప్పుడు ఇది కాదు, ఇప్పుడు కొంచెం చిన్న సైజు ఉంటుంది దీని మీద. అదైతే మార్కెట్లో నేను 5 రూపాయలు ఉంది మామ. ఇదైతే 7 రూపాయలు, అదైతే 5 రూపాయలు ఉంది. ఇది 7 రూపాయలకి వచ్చిందంటే అది మన టాలెంట్ని బట్టి వచ్చింది, కానీ వేరేగా ఏం కాదు. అలా ఉత్తనేం ఇచ్చేలేదు, ఇది మన టాలెంట్ని బట్టి. ఎందుకంటే నా ఎదురుగానే 10 రూపాయలకి అమ్మింది ఆవిడ. 250 రూపాయలకి వేసాడంటే ఇది. అది వచ్చి అది ఎంతది కాలీఫ్లవర్ 200 అంటే ఎక్కువేది. పూలు ఏముండవు, పూలు 15 పూలు ఉంటాయి అంతేనా? అంతే 15 పూలు, లెక్కటక్కలేదు 15 ఉంటాయి. బీరకాయ కవరా 600. అయ్యి బాబోయ్, 15 కేజీలు కవరా 40 రూపాయలు. అయ్యి బాబోయ్, ఎందుకే బాబు మరి 40 రూపాయలు రేట్ చేసేయడం ఎందుకు? నేను అక్కడ ఫస్ట్ క్యాలిక్యులేషన్ చూడలేదు. ఫస్ట్ 600 అంటే తీసుకున్నా. దాని తర్వాత క్యాలిక్యులేషన్ చూస్తే అరే తీసుకున్నా తర్వాత మరి లెక్కేసి తీసుకోవాలి కదా. 600 అంటే ఇచ్చేసావా? అది మటుకు 20 రూపాయలు. ఏది 500 బ్యాగ్. క్యారెట్ 20 రూపాయలు. 25 రూపాయలు. 25 రూపాయలు అంటే ఎంత పడింది నీకు అది బ్యాగ్? కవర్ ఎంత పడింది? 500. 25 రూపాయలు. ఇప్పుడు బ్యాగ్ 30 రూపాయలు చెప్పింది, కానీ మళ్ళీ డౌట్ మీద తీసుకున్నాను. రేపు ఎట్లాగో పెడతలేను.
అందుకని అడిగిన ఉంటుందా. మరి బ్యాగ్ తీసుకుంటా అన్న, బ్యాగ్ అంటే ఇదే, దాని బ్యాగ్ అంటారు, కవర్ అంటారు. వేరే బ్యాగ్ మాట్లాడినా 30 రూపీస్ అని. అయితే మన డౌట్ వచ్చింది, రేపు పెడతలేం కదా, ఎల్లుంటుందా ఉంటుందా. బీరకాయ లెక్క కూడా తీసుకురాడంట, అది మతోతం చూడు. ఈయన మన సబ్స్క్రైబర్ మనల్ని చూసి ఆటో కొన్నాడు, ఈయన మనల్ని చూసే వ్యాపారం మొదలు పెట్టాడు. ఈయనైతే ఒక్కోసారి మార్కెట్లో రేట్లు అయితే కన్ఫ్యూజ్ అవుతుంటాడు మామ. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి అయితే అడుగుతాడు ఈయన, అన్న అన్న అంటూ చాలా బాగా మాట్లాడతాడు. అసలు మనం అంటే చాలా రెస్పెక్ట్ ఈయనకి, అంటే చాలా బాగా మాట్లాడతాడు. అన్న అన్న అంటూ ప్రతిదీ కూడా మనల్ని అడుగుతాడు, చెప్తాడు. ఈ బీరకాయ అయితే బాబు అసలు లెక్క కూడా కొనేసాడంట. 600 అంటే డబ్బులు ఇచ్చేసిన తర్వాత దాన్ని లెక్క వేసుకుంటే కేజీ అయితే 40 రూపాయలు పడిందని షాక్ అయ్యాడంట. ఇప్పుడు అంటే దాన్ని 40 రూపాయలు కొన్నందుకు తప్పు అంటలేదు నేను. అంటే మనకు బండి మీద అయితే పోదమా ఇది, మనకు కొనుబడే 40 రూపాయలు అంటే మనం అసలు ఏ రేటుకి అమ్మాలి, కనీసం తక్కువలో తక్కువ 60 రూపాయలు అయితే అమ్మాలి. 60 రూపాయలకి అమ్మితే మన బండి దగ్గర ఎవడో కొండవు కాబట్టి అదైతే వేస్ట్. ఆ రేట్లకి అయితే వేయకూడదు. కానీ పాపం ఈయనకైతే తెలియక అదైతే 600కి అయితే కొనేసాయంట. 20 కేజీలు కవర్ అనుకుని ఉంటాడు ఈయన, నాకు తెలిసి 15 కేజీలు కవర్ అనుకోడు. ఎందుకంటే 20 కేజీలు వంకాయలు, క్యారెట్లు ఇవన్నీ కూడా 20 కేజీలు వస్తాయి. కానీ ఈ కాకరకాయ ఉంది కదా, కాకరకాయ ఒకటి, ఈ బీరకాయ ఒకటి, కొన్ని ఉంటాయి కొన్ని ఐటమ్స్, అవి అయితే 15 కిలోలు వస్తాయి కవర్కి. అవి తెలియక పాపం ఈయన 600 అంటే ఇచ్చేసి కొనేసినట్టు ఉన్నాడు పాపం. ఆ తర్వాత ఇప్పుడైతే తల బాదుకుంటాడు. తల బాదుకున్నప్పుడు చేసేదేం లేదు, దాని చివరికి 40 రూపాయలకి అమ్మాల్సి వస్తుంది. మన వ్యాపారం అయితే మాత్రం అలా పోతా ఉంది మా కాయ 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 కింద అయితే పోతా ఉంది. ఏ కాయ కూడా 2 కిలోలన్నర తక్కువ అయితే మన దగ్గర ఏ కాయ లేదు. 2 కిలోలన్నర పైన ఉన్నాయి అన్ని కాయలు కూడా. 2 కిలోలన్నర వచ్చినా కానీ కొంతమంది అయితే 2 కిలోలకే డబ్బులు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు అంటారు కదా 25 రూపాయలకి అమ్ముతున్నాం ఎక్కువని. కొంతసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు 3 కేజీలు 400 వస్తుంది, 3 కేజీలకి ఇస్తారు, పై 400కి ఎవరు. ఇప్పుడు 2 కేజీలు 300 వస్తుంది, పై 300కి ఎవరు, 2 కేజీలకి ఇస్తారు. అలా అయిపోతుంటుంది వ్యాపారం. ఇలాంటి వ్యాపారాల్లో ఏంటంటే పుచ్చకాయ ఒకటి, బీరకాయ ఒకటి, అలా కొన్ని ఐటమ్స్ ఉంటాయి. వాటిలో ఏంటంటే మగ్గులో పోతామా 200 గ్రాములు 250 గ్రాములు అలా పోతూ ఉంటుంది. కస్టమర్ని అడిగితే ఈరు, ఎందుకంటే కొంటున్నాం కదా, నువ్వు అన్న రేటుకి ఇస్తున్నాం కదా, ఆ 200 గ్రాములు తగ్గించవా, ఇలా మాట్లాడతారన్నమాట. అంటే కొంతమంది బేరాలు ఆడకుండా డైరెక్ట్గా పైన వచ్చిందని అయితే తగ్గించేస్తారు. వీళ్ళైతే మన దగ్గర 3 కాయలు తీసుకున్నారు మామ. ఆ 3 కాయలు కలిపి 8 కిలోలు అయితే వచ్చింది. 8 కిలోలకి 200 అయితే ఇచ్చారు మనకి. ఇలాంటి బేరాలు అయితే మాత్రం రోజుకో 10 బేరాలు తగిలితే మన వ్యాపారం అయితే తారాజోలు అయితే పోతూ ఉంటుంది మామ, మన దూసుకుపోతూ ఉంటుంది. వ్యాపారం అయితే మాత్రం ఏదో స్లోగా జరిగింది. నేనైతే బయటికి వెళ్ళి వచ్చాను చిన్న ఫంక్షన్కి మామ. మన సబ్స్క్రైబర్ అయినా పాపం ఫస్ట్ టైం నన్ను ఒకరు ఇన్వైట్ చేశారంటే ఆయనే. ఎందుకంటే అంత పెద్ద ఫంక్షన్లో కూడా ఆయన దగ్గరుండి బాగా రిసీవ్ చేసుకున్నాను నన్ను. అయితే ఫంక్షన్కి అయితే తీసుకెళ్ళండి మామ. నాకు మామూలుగానే మా ఫంక్షన్కి వెళ్ళడమే సిగ్గు, అలాంటిది వాళ్ళ ఫంక్షన్కి అయితే వెళ్ళాను. నేను చాలాసేపు అయితే కూర్చున్నాను అక్కడ. ఆ తర్వాత భోజనం చేసి వచ్చేసాను మామ. మన వ్యాపారం అయితే లైట్లు అయితే పెట్టేసాం. ఇంకా అలా అయితే ఉంది స్లోగా. కాయలు అయితే మాత్రం కొంచెం దగ్గరికి అయితే వచ్చినాయి మామ. నేను ఇంటికి వెళ్ళి వచ్చాను కదా, ఈ గ్యాప్లో అయితే కాయలు అయితే దగ్గరికి అయితే వచ్చినాయి. పర్లేదు ఈ రకంగా అయితే వ్యాపారం. మా ఓడికైతే కారు ఒకటి కొన్నాను మామ. మన పక్కనే అమ్ముతున్నారు కార్లు. బయట 350 రూపాయలు అమ్ముతున్నాడు, మనకైతే 250 రూపాయలకి అయితే ఇచ్చాడు. మా ఓడైతే దాన్ని 4 రోజులు అయితే కూడా ఎత్తాడు కార్ని. నేనైతే గ్యారంటీ ఇస్తాను, కారు ఎంత కట్టుకున్నా కానీ 4 రోజుల కంటే ఎక్కువ రాదు మా ఓడి దగ్గర. మన పుచ్చకాయలు అయితే మాత్రం టైం అయితే నైట్ 8:30 అయిపోయింది. క్లైమేట్ అంతా కూడా మళ్ళీ ఫుల్ కూల్ అయిపోయింది. మొత్తం చలిగలి మా బయట అంతా కూడా చలేసేస్తుంది. అయినా కానీ ఈ టైంలో వ్యాపారం అయితే పుచ్చకాయ వ్యాపారం పర్లేదు బాగానే జరుగుతుంది. అంటే మనకు అస్సలు ఉండదు అనుకున్నాం కానీ ఒక రకంగా అయితే పర్లేదు బాగానే జరిగింది. అసలు ఈ రోజు మనకి ఎంత వచ్చింది ఏంటనేది అయితే చూద్దాం మామ. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మనకి క్యాష్ వచ్చి 1650 అయితే క్యాష్ వచ్చింది మామ. ఫోన్పేలో అయితే 2180 అయితే ఫోన్పేలో పడింది. మొత్తం ఒకసారి కలిపి చూద్దాం. 2180 ఏమో ఫోన్పేలో పడింది, 1650 రూపాయలు ఏమో క్యాష్ వచ్చింది. మొత్తం 3830 రూపాయలు అయితే అమ్మకం మామ. దాంట్లో నుంచి 100 రూపాయలు టీలో టిఫిన్లో, ఒక 500 ఆటో, ఒక 100 రూపాయలు అయితే కవర్లు ఉంటాయి. ఇవన్నీ తీసేస్తే మనకి 3130 అయితే మిగిలింది మామ. దాంట్లో నేను 280 లాస్ ఉంది. అవి తీసేస్తే 2850 అయితే మిగిలింది. 2 రోజులకి కలిపి 2850 మిగిలిందంటే 1450 రూపాయలు అయితే మిగిలినట్టే మనకి. ఇంకా మన దగ్గర ఒక 70-80 కేజీలు అయితే పుచ్చకాయ ఉంటుంది. అది అమ్మితే ఒక 1500 వస్తుంది. అంటే మనకి ఇంచుమించు ఖర్చులన్నీ పోయి ఒక 4 వేలు మిగిలినట్టు మా 3 రోజులకి, అంటే 2 రోజులకి. అంటే రేపొద్దున దీన్నే ఒక్కటే కాదు వేరే ఐటమ్ అయితే వేయాలి రేపొద్దున అయితే. రేపొద్దున అసలు ఏ మార్కెట్కి వెళ్ళాలి ఏంటి అనేది అయితే ఇంకా ఐడియా అయితే లేదు మామ. మేమేం ఆలోచించుకోలేదు. ఎందుకంటే మన వ్యాపారం రోజు రోజుకి దారుణంగా అయితే దిగజారిపోయింది వ్యాపారం అయితే. ఎందుకంటే మనకి ఫోన్పేలోనే ఇంచుమించు దగ్గర 7 నుంచి 10 వేలు అయితే పడేది. క్యాష్ వచ్చి మనకి 7 నుంచి 10 వేలు క్యాష్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడైతే మొత్తం అమ్మకం కూడా ఉండలేదు మా 4-5 వేలు అమ్మకం ఉండలేదు మొత్తానికి. మన వ్యాపారం ఈ రకంగా తయారైంది. అంటే ఒక వారం 10 రోజులు అయితే ఇలాగే ఉంటుంది. ఈ వారం 10 రోజుల తర్వాత అయితే నేను ఏదో ఒకటి అయితే సొల్యూషన్ అయితే ఆలోచిస్తాను దీనికోసం. ఆల్రెడీ నేను తిరుగుతూనే ఉన్నాను షటర్లో ఇదనే ప్లేస్ కోసం, కానీ ఎక్కడ సెట్ అవ్వట్లేదు. అంటే సెట్ అయినాయి కానీ మంచి ఏరియాలు అయితే దొరకట్లేదు. ఈసారి పెడితే మనల్ని ఎవరో తీయించేలా ఉండకూడదు మామ. అందుకనే నేను ఈ రకంగా తిరుగుతా లేట్ చేస్తున్నాను. లేదంటే ఈ పాటికి అందరూ అమ్మినట్టుగానే మనం కూడా ఏదో ఒక చోట పెట్టి అయితే అమ్మేద్దాం. కానీ ఏదో ఒక చోట పెట్టడం, మళ్ళీ ఎవడొస్తాడా అని భయపడడం, ఇవన్నీ ఎందుకు లేరా బాబు అని చెప్పి నేనైతే అలా ఆగిపోయాను.
లేదంటే ఈ పాటికి మనం ఎక్కడో చోట స్టాండర్డ్గా ఒక ప్లేస్ అయితే చూసేసుకుందాం. ఇది మామ ఈరోజు వ్యాపారం అయితే. సరే మరి రేపు పొద్దున ఏదో ఒక మార్కెట్కి వెళ్తే కలుద్దాం. నాకు తెలిసి రేపు కూడా ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్తాను. మరి ఉంటాను మామ, బాయ్, గుడ్ నైట్. ఇది వ్యాపారం.